హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను మీకు ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్న సీరీస్ పేరు 'టీచ్ యూ ఎ లెసన్'. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. ఇది లాస్ట్ మంత్ వచ్చింది. కాకపోతే నేను నెట్‌ఫ్లిక్స్‌లో ఎవ్రీ టైమ్ కొరియన్ డ్రామాస్ చాలానే ఉన్నాయి. అండ్ వన్ బై వన్ చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. 'టీచ్ యూ ఎ లెసన్' చూద్దామా అనుకున్నా, బట్ పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చాను. కానీ నేను ఈ మధ్య ఒక న్యూస్ ఆర్టికల్స్ 'టీచ్ యూ ఎ లెసన్' మీద తెలుసుకోవడం వల్ల నాకు ఇంకా క్యూరియాసిటీ పెరిగి చూసాను. అండ్ మీకు కూడా రికమెండ్ చేస్తున్నానది. 2023లో కొరియాలో ఎలిమెంటరీ స్కూల్ టీచర్ సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఆవిడ పేరెంట్స్ ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారంట. చాలా బాధాకరమైన న్యూస్. అసలు ఇలా ఎలా జరుగుతదిరా బాబు అనిపిచ్చింది. ఈ సీరీస్‌లో 5థ్ ఎపిసోడ్‌లో అదే స్టోరీ తీశారు. అంటే ఒక మంచి చేయాలి, ఒక హానెస్ట్‌గా వర్క్ చేసే ఒక ఎంప్లాయీ తన పని తను చేసుకుంటున్నప్పుడు కూడా ఎటువంటి బాధలు ఫేస్ చేయాల్సొస్తుంది. అవతల పక్క వాళ్ళ బుర్ర సరిగ్గా లేక అనేది ఉంటది. అసలు కష్టంగా అనిపించింది ఆ ఎపిసోడ్ చూసినప్పుడు. యాక్చువల్లీ సీరీస్ మొత్తం అలాగే ఉంది. టోటల్ 10 ఎపిసోడ్స్ ప్రతి ఒక్క రియల్ లైఫ్ బుల్లీయింగ్ ఇన్సిడెంట్ తీసుకొని తీసినట్టే ఉంది. టీచర్స్ మీద బుల్లీయింగ్, పిల్లల మీద బుల్లీయింగ్. చాలా కష్టం అనిపించింది సీరీస్ చూసాక. ఎందుకు మనుషులు ఇంత వయలెంట్‌గా, ఇంత పైశాచికంగా ఉన్నారో అర్థం కాలేదు. ఇందులో మనకు ఫెమిలియర్ అయిన ఇంకొక ఎపిసోడ్, ఒక మదర్ పిల్లోడిని మెడికల్ స్కూల్‌కి పంపించాలని చెప్పి ఇంకా రుబ్బుతా ఉంటది. వాడికి ఫుడ్ కూడా సరిగ్గా పెట్టదు. ఇది యాక్చువల్లీ చాలా మంది కనెక్ట్ అయ్యారు. చాలా భయంకరంగా ఉంటదసలు. మనము ఇంటర్‌లో చదివేటప్పుడు ఆ రోజులన్నీ గుర్తొచ్చాయి అసలు. ఇలా ఎవ్రీ ఎపిసోడ్ బుల్లీయింగ్ అయిన పిల్లలు వాళ్ళని చూసుకుంటారు ఆ ఎపిసోడ్‌లో. పేరెంట్స్ చేత బుల్లీ అయిన పిల్లలు వాళ్ళని చూసుకుంటారు. టీచర్స్ వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు సూపర్ హీరో మూవీస్ మనకొచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తే హీరో ఎట్లా అవుతాడో, అవే సూపర్ హీరో మూవీస్ కానీ, లేదా మామూలు మన తెలుగు సినిమాల్లో హీరోస్ కానీ కదా! అలానే ఇది గూడా రియల్‌గా మనకు జరిగిన లైఫ్‌లో ప్రాబ్లమ్స్‌ని తీసుకొని, వాటిని సీన్స్, స్టోరీస్‌గా రాసుకొని, వాటిని సాల్వ్ చేస్తే ఎంత అందంగా ఉంటదో అనేది చూపిచ్చారు. సీరీస్‌లో టీచర్స్‌ని ఇలాగే బుల్లీయింగ్ చేయబడి బాధలు అనుభవిస్తున్న పిల్లల్ని కాపాడటానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక బ్యూరోని స్థాపిస్తాడు. ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూతురు కూడా ఒక టీచరే. ఆవిడని ఒక స్టూడెంట్ చంపేస్తారు. ఎందుకు చంపారు అనే రివల్యూషన్ డిఫరెంట్‌గా ఉంటది. రియలిస్టిక్‌గా ఉంటది. ఈ సీరీస్ నేను ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే, మొన్న లాస్ట్ ఇయర్ ఒక న్యూస్ చూసాను. కేరళలో టీనేజ్ పిల్లోడి మీద బుల్లీయింగ్ చేసి చాలా భయంకరంగా టార్చర్ పెట్టారు ఆ అబ్బాయిని. సూసైడ్ చేసుకున్నాడు. మొన్న ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అంటే చాలా కష్టంగా ఉంది. చిన్న పిల్లలు స్ట్రెస్ తీసుకోలేక చచ్చిపోవడం అనేది అసలు అర్థం కావట్లేదు. చిన్న పిల్లల్ని కూడా మనం ప్రొటెక్ట్ చేయలేనప్పుడు ఈ గవర్నమెంట్‌లు, ఈ సిద్ధాంతాలు ఇవన్నీ దేనికనిపిస్తది. సో, ఇందులో ఎడ్యుకేషన్ రైట్స్ ప్రొటెక్షన్ బ్యూరో అని ఇలా విక్టిమ్స్‌ని కాపాడటం కోసం ఏర్పాటు చేశారు. ప్రతి ఎపిసోడ్‌లో చాలా బ్యూటిఫుల్‌గా రాసిన డైలాగ్స్, సీన్స్ మన రియల్ లైఫ్‌లో ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్‌లా అనిపిస్తాయి. ఎవరైనా ఇలాంటి బాధలు ఫేస్ చేస్తున్న వాళ్ళు, ఎవరైనా ఇలాంటి ఒత్తిడిని ఫేస్ చేస్తున్న వాళ్ళు ఈ సీరీస్ చూసి కాస్తైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళవే కాదు, అందరి ప్రాబ్లమ్స్ అని అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. వాళ్ళు వాటి నుంచి ఎలా బయటపడాలి అనేది కూడా తెలుసుకుంటే బావుంటదనిపిస్తుంది. అందుకే దాని గురించి మాట్లాడాలనిపించింది నాకు. మీరు కొరియన్ డ్రామాస్ ఇష్టం ఉన్నా లేకపోయినా దీని గురించి తెలిసిన విషయాలు మటుకు ఇవి. ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో మనం మొన్న ప్రొటెస్ట్ కానీ, పిల్లల ప్రొటెస్ట్ కానీ, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఎలా వాళ్ళు చేసిన తప్పుని అకౌంటబిలిటీ తీసుకుంది, అంతా ఏం జరిగింది మనం చూసాం. పిల్లలకి చేసే వ్యవస్థ బాగుపడడానికి ఇది ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేవన్నీ ఆలోచించేలా చేస్తుంది. అయితే అక్కడున్న టీచర్స్ అసోసియేషన్స్ ఈ సీరీస్‌ని వ్యతిరేకించాయి. బ్యాన్ చేయాలని చెప్పాయి. ఎందుకంటే కార్పొరల్ పనిష్మెంట్ కరెక్ట్ అని చెప్పి సీరీస్ చెప్తుంది అని. కానీ సమ్‌హౌ ఆ కాంట్రోవర్సీని మాట్లాడి వాళ్ళు కుదుర్చుకొని సీరీస్ రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ప్లేస్ టర్న్ అన్నట్టు ఈ సీరీస్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి కొరియాలో టీచర్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీస్ అనేవి స్థాపిస్తున్నారు. అసలు పిల్లల్ని కొట్టడం తప్పా? తప్పు కాదా? ఎలా ఈ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయాలి అనే దాని మీద కూడా డిస్కషన్ ఉంటది ఈ సీరీస్‌లో. ఇప్పుడు ఆ సీరీస్ చేశారు కదా అని చెప్పి వాళ్ళు చేసింది కరెక్ట్ అని నేను కూడా చెప్పట్లేదు. కానీ ఈ ఇష్యూస్‌ని డిస్కస్ చేయాల్సిన నీడ్ అయితే చాలా ఉంది. పిల్లలకి మంచి చేయాలి, టీచర్స్‌కి మంచి చేయాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం రిఫార్మ్ చేయాల్సిన నీడ్ అయితే ఖచ్చితంగా ఉంది. తెలియని విషయాలు తెలుసుకొని అందరికి పంచుకోవడమే కదా మనకి మీడియా చేయాల్సిన పని. అదే ఈ సీరీస్ కూడా చేసింది. ప్రతి ఒక్కళ్ళు పేరెంట్స్, టీచర్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఆధారపడిన వాళ్ళందరూ చూడాల్సిన సీరీస్. ఫ్రెండ్స్, మీకు ఈ రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు నాకు ఇవ్వాలనుకున్న సజెషన్స్, రికమెండేషన్స్ కామెంట్ బాక్స్‌లో చెప్పండి. థాంక్ యూ.